హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతున్న దివ్య దృష్టి మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే డెహ్రాడూన్లో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన దివ్యాని చూపిస్తారు. దివ్య తన భర్త సందీప్తో కలిసి అనేక బిజినెస్లు చేస్తూ టాప్ పొజిషన్లో ఉంటారు. ఇలా ఉండగా దివ్యాని బిజినెస్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకి సెలెక్ట్ చేయడంతో తన భర్తతో కలిసి దివ్య అవార్డు తీసుకోవడానికి ఫంక్షన్కి వెళ్ళాలి అనుకోగా సందీప్ తనకు ఒక చిన్న పని ఉందని తర్వాత వస్తాను అని చెప్పి దివ్యాని పంపుతాడు. ఇంకా ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దివ్యాకి సిస్టర్ కూడా ఉంటుంది. తన పేరు భవ్య. తనకి కళ్ళు కనిపించవు. నిజానికి దివ్య అండ్ భవ్య ట్విన్స్, ఇద్దరు ఒకేలా ఉంటారు. అలా ఒక పక్క దివ్య ఫంక్షన్లో ఉండగా మరో పక్క ముస్సోరిలోని తన ఇంట్లో ఉన్న భవ్య తన ఇంట్లో ఎవరో తనని గమనిస్తూ ఉన్నట్లు ఫుల్గా భయపడిపోతూ వెంటనే దివ్యకి ఫోన్ చేస్తుంది. దివ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది, కానీ సిగ్నల్ సరిగ్గా లేక భవ్య మాట్లాడేది దివ్యకి వినిపించదు. భవ్య కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేయబోగా ఫోన్ కింద పడిపోయి కనిపించదు. దాంతో భవ్య అక్కడ నుండి కింది ఫ్లోర్కి నడుచుకుంటూ వెళ్తుంది. మరో పక్క దివ్య బయటికి వచ్చి పదే పదే భవ్యకి ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ సైలెంట్లో పడి ఉండడంతో భవ్యకి వినిపించదు. ఇంకా భవ్య అలా కింది ఫ్లోర్కి వచ్చి అక్కడ ఎవరో ఉన్నట్లు ఏం చేస్తున్నావు, మాట్లాడవేంటి, సరే నేను నీ మాటే వింటాను అని అలా అక్కడే ఉన్న చైర్ పైకి ఎక్కి ఉరితాడు మెడలో వేసుకొని నువ్వు ఇక్కడే ఉన్నావు, నన్నే చూస్తున్నావు అని నాకు తెలుసు, నాకు కళ్ళు కనిపించకపోవచ్చు కానీ నీ వాసన గుర్తుపట్టగలను, మాట్లాడు అనగా అప్పుడే ఎవరో భవ్య నించున్న చైర్ని తన్నడంతో భవ్య మెడకి తాడు బిగుసుకుని ఊపిరాడక చనిపోతుంది. మరో పక్క అప్పుడే దివ్యకి కూడా ఊపిరాడనట్లు అనిపించి ఇబ్బంది పడడంతో అదంతా చూస్తున్న దివ్యకి భవ్యకి ఏదో జరిగిందేమో అని డౌట్ వచ్చి అదే విషయం సందీప్కి చెప్పి అలా ఇద్దరు వెంటనే భవ్య ఫోన్ లొకేషన్ ఆధారంగా ముస్సోరిలోని భవ్య ఉండే బంగ్లాలోకి వెళ్ళి చూడగా అక్కడ భవ్య డెడ్ బాడీ ఉరితాడుకు వేలాడుతూ ఉండడం చూసి సందీప్ షాక్ అవ్వగా దివ్య చాలా ఎమోషనల్ అవుతుంది. దాంతో సందీప్ తనని ఓదారుస్తాడు. ఇంకా ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి వెంటనే అక్కడికి వచ్చి ఆ క్రైమ్ ప్లేస్ అంతా చెక్ చేసి ఎలాంటి ఎవిడెన్స్లు దొరక్కపోవడంతో పోలీస్ ఆఫీసర్ సందీప్తో ఇది మర్డర్ అనడానికి ఎలాంటి ఎవిడెన్స్లు లేవు, ఒకవేళ ఇది సూసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, భవ్యకి ఏవైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడగ్గా దానికి సందీప్ తనకి మెడికల్లీ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, డీజెనరేటివ్ ఐ డిసీజ్, అంటే భవ్యకి కంటి చూపు తగ్గుతూ వస్తుంది, ఇది ఒక స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లం, భవ్యకి ఇది లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇన్ఫ్యాక్ట్ దివ్యకి కూడా అదే ప్రాబ్లం ఉంది, తనని ఎక్కువ స్ట్రెస్ తీసుకోకొని డాక్టర్స్ చెప్పారు, స్ట్రెస్ ఎక్కువైతే దివ్యకి కూడా కంటి చూపు తగ్గుతుంది అని చెప్తాడు. అది విన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఈ డిప్రెషన్ వల్లే భవ్య సూసైడ్ చేసుకొని ఉంటుంది అనగా అది విన్న దివ్య భవ్యకి ఎలాంటి డిప్రెషన్ లేదు, ఐ డోనర్ దొరకగానే ఆపరేషన్ చేయించుకోవాలని భవ్య వెయిట్ చేసింది, తను సూసైడ్ చేసుకునే ఛాన్సే లేదు, ప్లీజ్ సార్ మీరే ఇన్వెస్టిగేషన్ చేసి భవ్య చావుకి కారణం తెలుసుకోమని చెప్తుంది. సీన్ కట్ చేస్తే తర్వాత అలా భవ్య డెడ్ బాడీకి అంత్యక్రియలు చేస్తారు. తగలబడిపోతున్న భవ్య డెడ్ బాడీని చూసి దివ్య చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడే వారి దగ్గరికి కామేష్ అనే వ్యక్తి వచ్చి వారితో నేను భవ్య పక్క ఇంట్లోనే ఉంటాము, నాకు భవ్యకి పెద్దగా పరిచయం లేదు, కానీ నా కూతురు శ్రియకి భవ్య అంటే చాలా ఇష్టం, భవ్య దగ్గర ఉన్న పుస్తకాలు చదువుకోవడానికి శ్రియ తెచ్చుకునేది, శ్రియకి 12 సంవత్సరాలే అయినా భవ్య శ్రియ చాలా మంచి ఫ్రెండ్స్, భవ్య చనిపోవడంతో శ్రియ కూడా చాలా బాధపడుతుంది అని కారులో ఏడుస్తూ ఉన్న శ్రియాని చూపిస్తాడు. ఫ్రెండ్ అయిన శ్రియానే అంత బాధపడుతుందంటే భవ్య చావుతో మీరెంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను, అవును శ్రియ అడగమని చెప్పింది, భవ్య ఏదైనా సూసైడ్ నోట్ రాసిందా అని అడగ్గా దానికి వారు అలాంటిదేం రాయలేదని చెప్పడంతో కామేష్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే దివ్య సందీప్తో భవ్యకి ఇలా జరుగుతుందని తెలిసి ఉంటే తనని ఒంటరిగా వదిలేదాన్నే కాదు అని భవ్య చిత్తిని చూస్తూ చివరి రోజుల్లో నీ కోసం ఏం చేయలేకపోయాను, కానీ నీ చావుకి కారణమైన వాడిని మాత్రం వదిలిపెట్టను, వాడు ఎవడైనా సరే పట్టుకొని తీరతాను అనుకుని ఎమోషనల్ అవుతుంది. అప్పుడే తన భుజాలపై ఎవరో చేయి వేసినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవరూ లేకపోవడంతో దివ్య కొంచెం షాక్ అవుతుంది. తర్వాత దివ్య సందీప్తో నాకెందుకో భవ్య మరణం సూసైడ్ అనిపించడం లేదు, ఏదో జరిగింది మనకి తెలియదు కానీ ఏదో జరిగిందని అర్థమవుతుంది అనగా దానికి సందీప్ నువ్వు ఇలా టెన్షన్ పడితే నీకంటి చూపు కూడా పోతుంది, భవ్య అంటే నాకు కూడా చాలా ఇష్టం, నువ్వు ఇలా టెన్షన్ పడకు, నిజాలు త్వరలోనే తెలుస్తాయని ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ వచ్చి దివ్య అండ్ సందీప్లని కలిసి భవ్య పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా మర్డర్ అనడానికి ఎలాంటి క్లూస్ లేవు, ఇంకా ఫింగర్ ప్రింట్స్ కూడా భవ్యవి ఇంకా దివ్యవి మాత్రమే ఉన్నాయి, అంటే ఇది సూసైడే అయ్యి ఉంటుంది అని చెప్పగా అది విన్న దివ్య లేదు భవ్య సూసైడ్ చేసుకోదు, శ్మశానం దగ్గర కూడా నా భుజాలపై ఎవరో చెయ్యి వేశారు అనగా దానికి పోలీస్ ఆఫీసర్ మీరు చెప్పేదానికి ఆధారాలు లేవు, ఎవ్వరూ
చూడలేదు. ఇంకా మీకు అనుమానం ఉంటే భవ్యకి కళ్ళు పోయినప్పుడు ఇక్కడికి దగ్గరలోని ఇంట్లో ఉండే సుజాత అనే మహిళ హెల్ప్ చేసిందంట. మీరు తనని కలిసి డీటెయిల్స్ తెలుసుకోండి అని చెప్పడంతో దివ్య సందీప్కి చెప్పి సుజాతని కలవడానికి వెళ్తుంది. అది చూసిన సందీప్ ఆ సుజాతని కలిసినా సరే ఆమెకి ఏమైనా తెలుసు అని నేను అనుకోవట్లేదు అంటాడు. దానికి పోలీస్ ఆఫీసర్ సందీప్తో ఆ నిజాన్ని దివ్య గారికి మీరు ఎంత త్వరగా చెప్తే అంత మంచిది అనగా దానికి సందీప్ టైం వస్తే తప్పకుండా తనకి చెప్తాను అంటాడు. దీన్ని బట్టి సందీప్ ఏదో నిజం దాస్తున్నాడని అర్థమవుతుంది. మరోపక్క దివ్య వెళ్ళి సుజాతని కలిసి మాట్లాడగా సుజాత కూడా బ్లైండ్ అని తెలుస్తుంది. సుజాత దివ్యతో భవ్య 1 సంవత్సరం క్రితం వరకు నన్ను కలవటానికి వస్తూ ఉండేది. తనకి కంటి చూపు తగ్గుతున్న సమయంలో తనకి హెల్ప్ చేసేదాన్ని. అయితే తను ఎప్పుడైతే డొఫోడెల్ సెంటర్కి వెళ్ళడం స్టార్ట్ చేసి అక్కడ తనకి కొత్త ఫ్రెండ్స్ దొరికారో అప్పటి నుండి నా దగ్గరికి రాలేదు అని చెప్తుంది. అది విన్న దివ్య డొఫోడెల్ సెంటర్ ఏంటి అని అడగ్గా దానికి సుజాత కళ్ళు కనిపించని వారికి తమ పనులు ఎలా చేసుకోవాలో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇచ్చే సెంటర్ అని చెప్పడంతో అది విన్న దివ్య ఆ సెంటర్ అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న కళ్ళు కనిపించని అమ్మాయిలు భవ్య గురించి మాట్లాడుకుంటూ భవ్య చాలా మంచిది కానీ ఇలా ఎందుకు చేసిందో అర్థం కావటం లేదు అనగా అప్పుడే ఒక అమ్మాయి భవ్యకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనే ఒకసారి చెప్పింది ఒక కుర్రాడిని కలిశాను అని. తను ఎవరో తెలియదు కానీ ఇద్దరు కలిసి రెడ్ ఫాక్స్ హోటల్లో 1 వారం రోజులు కలిసి ఉన్నారంట అని చెప్తుంది. అదంతా విన్న దివ్య కూడా షాక్ అవ్వగా అప్పుడే దివ్యాని ఒక వ్యక్తి ఫాలో అవ్వటం గమనించిన దివ్య తను ఎవరో తెలుసుకోవాలని తన వెంటపడగా ఫేస్ కనబడకుండా బ్లాక్ సూట్లో ఉన్న ఆ వ్యక్తి దివ్యకి దొరకకుండా పారిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా ఇంటికి వచ్చిన దివ్య భవ్య రూమ్ మొత్తం వెతికి భవ్య రెడ్ ఫాక్స్ హోటల్లో దిగిన రిసిప్ట్ కనిపెట్టి దాన్ని ఫోటో తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సందీప్ ఎక్కడికి వెళ్ళావు దివ్య అని అడగ్గా దానికి దివ్య జరిగిందంతా చెప్పి భవ్య బాయ్ ఫ్రెండే ఇదంతా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. నన్ను ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. తనని పట్టుకోవాలని ట్రై చేశాను. పారిపోయాడు అని చెప్పగా అదంతా విన్న సందీప్ దివ్య నువ్వు ఏదేదో ఊహించుకుని ఫుల్గా టెన్షన్ పడుతున్నావు. ఆల్రెడీ భవ్య దూరమైంది. నువ్వు ఇదే ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకుంటే నీ కంటి చూపు కూడా పోతుంది. మనం ఇక్కడే ఉంటే నువ్వు ఇదే ఆలోచిస్తూ ఉంటావు. అందుకే మనం తిరిగి డెహ్రాడూన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నాకు నువ్వే ముఖ్యమని ఫోర్స్ చేయగా దానికి దివ్య బాగా ఆలోచించి సరే ఇక్కడ వద్దు డెహ్రాడూన్కి కూడా వద్దు, మనం కొన్ని రోజులు కలసీకి వెళ్దాం, అక్కడే కొన్ని రోజులు ఉందామని చెప్పగా దానికి సందీప్ కూడా ఓకే అని చెప్పడంతో అలా ఇద్దరు కలిసి కలసీకి వెళ్తారు. నిజానికి దివ్య ప్లాన్ ఏంటంటే భవ్య తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉంది రెడ్ ఫాక్స్ హోటల్లోనే కాబట్టి అదే హోటల్లో కొన్ని రోజులు ఉండి అసలు భవ్య బాయ్ ఫ్రెండ్ ఎవరో ఏం జరిగిందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యే అలా ఇద్దరు అదే రెడ్ ఫాక్స్ హోటల్లో రూమ్ తీసుకుని ఉంటారు. ఇంకా అదే రోజు సందీప్ బయటికి వెళ్ళినప్పుడు దివ్య ఆ హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి భవ్య ఫోటో అండ్ హోటల్ రిసిప్ట్ చూపించి తను కొన్ని రోజుల క్రితం ఇదే హోటల్లో ఒక అబ్బాయితో కలిసి స్టే చేసింది. ఆ అబ్బాయి ఎవరో గుర్తున్నాడా అని అడగ్గా దానికి వారు ఆ అమ్మాయి గుర్తుంది కానీ అబ్బాయి ఎవరు తనతో పాటు లేరు అని చెప్తారు. అది విన్న దివ్య అబ్బాయి ఎవరో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, మీ రికార్డ్స్ అన్ని చెక్ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంది అనగా దానికి వారు హోటల్ రూల్స్ ప్రకారం కస్టమర్స్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పడంతో అది విన్న దివ్య రిసెప్షన్లో వారు లేనప్పుడు డీటెయిల్స్ తెలుసుకోవాలని ట్రై చేస్తుంది కానీ అక్కడ తనకి ఎలాంటి డీటెయిల్స్ దొరకవు. అయితే అదే హోటల్లో పనిచేసే ఒక వ్యక్తి దివ్యాని గమనిస్తూ ఉన్నట్లు చూపిస్తారు. ఒక రోజు రాత్రి దివ్య డిన్నర్ చేస్తూ ఉండగా అక్కడ పనిచేసే బేరర్ దివ్యాని చూసి భవ్య అనుకుని మాట్లాడతాడు. విషయం అర్థమైన దివ్య తనతో నేను తన సిస్టర్ దివ్య అని చెప్పి భవ్య గురించి డీటెయిల్స్ అడగ్గా తను తన బాయ్ ఫ్రెండ్తో కలిసి వచ్చింది అని, అయితే ఆ బాయ్ ఫ్రెండ్ ఫేస్ నాకు గుర్తులేదు కానీ అప్పటికే భవ్యకి కంటి ఆపరేషన్ అయ్యిందని, మరోసారి వచ్చినప్పుడు నాకు కళ్ళు వస్తాయని చెప్పింది అని చెప్తాడు. అది విన్న దివ్య అప్పుడే అక్కడికి సందీప్ రాగా అదంతా సందీప్కి చెప్పి భవ్యకి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన చావు వెనక ఏదో మిస్టరీ ఉంది, ఆపరేషన్ అయ్యి మరికొన్ని రోజుల్లో కళ్ళు రాబోతుంటే భవ్య ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది అనగా దానికి సందీప్ దివ్య నీ దగ్గర నేను ఒక నిజం దాచాను, నిజానికి భవ్య కంటి ఆపరేషన్ ఫెయిల్ అయిందంట డాక్టర్ చెప్పాడు, అందుకే భవ్య సూసైడ్ చేసుకుంది, నువ్వు ఈ నిజం తెలిస్తే బాధపడతావు, స్ట్రెస్ ఫీల్ అవుతావు అని చెప్పలేదు అని చెప్తాడు. అది విన్న దివ్య చాలా ఎమోషనల్ అవుతుంది. సందీప్ తనని ఓదారుస్తాడు. అయితే ఇదే ప్రాసెస్లో దివ్య స్ట్రెస్కి లోనవుతూ ఉండడంతో దివ్య కంటి చూపు కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉంటుంది. ఇంకా దివ్యకి మాత్రం భవ్య చనిపోయాక తన బాయ్ ఫ్రెండ్ తన డెడ్ బాడీ చూడడానికి కూడా ఎందుకు రాలేదని డౌట్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో దివ్య అదే ఆలోచిస్తూ హోటల్ నుండి బయటికి వెళ్తుండగా అప్పుడే తననే గమనిస్తున్న అదే హోటల్లో పనిచేసే మైకేల్ తన దగ్గరికి వచ్చి మీ చెల్లెలు భవ్య గురించి మీకు ఒక విషయం చెప్పాలి, తను హోటల్ వెకేట్ చేసి వెళ్ళిపోయాక తన రూమ్లో ఒక కీ దొరికింది అని, ఆ కీ తనకి ఇచ్చి తను మళ్ళీ వస్తే తనకి ఇవ్వాలి అనుకున్నా కానీ తర్వాత పేపర్లో తను చనిపోయిందని తెలిసి బాధపడ్డాను అని చెప్తాడు. అది విన్న దివ్య నా చెల్లెలతో పాటు ఒకడు వచ్చాడు కదా, తనని మీరు చూశారా అని అడగ్గా దానికి మైకేల్ అవును వాడొక అదృశ్య వ్యక్తి, వాడిని మనం చూడలేము, అది వాడి బలం, నేను కూడా ఒకప్పుడు అలాగే బ్రతికాను కాబట్టి వాడి గురించి తెలుసు అంటాడు. దానికి దివ్య వాడిని పట్టుకోవడానికి మీరు నాకు హెల్ప్ చేస్తారని అడగ్గా దానికి మైకేల్ వాడు ఆ రోజు తన కారుని పార్కింగ్ ఏరియాలో పార్క్ చేశాడు, అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి,
ఉన్నాయి. ఆ ఫుటేజ్ చూస్తే వాడు ఎవడో తెలిసే అవకాశం ఉంది, జాగ్రత్త, తను ఇలా కనిపించి అలా మాయమవుతాడు, వాడు చాలా డేంజరస్ అని చెప్తాడు. అప్పుడే ఆ అదృశ్య వ్యక్తి అక్కడ నుండి పారిపోవడం చూసిన దివ్య తన వెంట పడుతూ పరిగెడుతూ వెళ్తుంది. అప్పుడే అటుగా వచ్చిన సందీప్ దివ్యాని చూసి ఏం జరిగిందని అడగ్గా దివ్య భవ్యాని చంపినవాడు నన్ను వెంటాడుతున్నవాడు నిజంగానే ఉన్నాడని పార్కింగ్ ఏరియాలోని సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అంటుంది. అదంతా విన్న సందీప్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి దివ్య, భవ్య చావు వెనక ఎలాంటి మిస్టరీ లేదు, ఇంకా దాన్ని వదిలేయని ఎంత చెప్పినా సరే దివ్య సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అనడంతో దానికి సందీప్, సరే నువ్వు కార్లోనే ఉండు, ఆ సీసీటీవీ ఫుటేజ్ నేను తీసుకొని వస్తాను, కానీ ఆ సీసీటీవీలో ఏమీ లేకపోతే ఇది ఇక్కడితో వదిలేయాలి అని చెప్పి అలా సీసీటీవీ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అలా ఎంతసేపు అయినా సరే సందీప్ తిరిగి రాకపోవడంతో దివ్యకి డౌట్ వచ్చి అలా సీసీటీవీ రూమ్ దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్యూరిటీని అడగ్గా దానికి సెక్యూరిటీ, ఇందాక ఒక వ్యక్తి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ అడగ్గా హార్డ్ డిస్క్ నుండి సీడీలో కాపీ చేసి ఇచ్చాను, తను వెళ్ళిపోయాడని చెప్తాడు. దాంతో దివ్యకి మరి సందీప్ ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక ఒకవేళ ఆ అదృశ్య వ్యక్తి ఇక్కడికి వచ్చాడేమో అని సందీప్ వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడగ్గా అప్పుడే ఆ అదృశ్య వ్యక్తి సీసీటీవీ కెమెరాస్ కేబుల్స్ అన్ని కట్ చేసి అక్కడ పవర్ ఆఫ్ చేసి హార్డ్ డిస్క్ అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. ఇంకా పవర్ ఆఫ్ అవ్వడంతో మైకేల్ మెయిన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి పవర్ ఆన్ చేయబోగా అప్పుడే షాక్ కొట్టి చనిపోతాడు. ఇంకా ఈ విషయం కాస్త పోలీసులకు తెలిసి అక్కడికి రాగా దివ్య వారితో ఇదంతా ఆ అదృశ్య వ్యక్తి పనే, తనే హార్డ్ డిస్క్ తీసుకెళ్లి తన గురించి తెలిసిన ఒకే వ్యక్తి మైకేల్ని కూడా చంపేశాడు, తనను ఎలాగైనా పట్టుకోండి, నా భర్త కూడా వాడి దగ్గరే ఉంటాడు, నా భర్తని వాడి నుండి కాపాడమని రిక్వెస్ట్ చేయగా అది విన్న పోలీసులు తను ఎవరికి కనిపించడు అంటున్నారు, మరి తనని ఎలా పట్టుకోవడం అని చెప్తారు. ఇంకా అప్పుడే స్ట్రెస్ వల్ల దివ్య కళ్ళు బ్లర్ అయ్యి కింద పడిపోగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. దివ్యని చెక్ చేసిన డాక్టర్ తనతో నీ రెటినా చాలా వీక్ గా ఉంది, మరి కొన్ని రోజుల్లో నువ్వు చూపు పూర్తిగా కోల్పోయే ఛాన్స్ ఉంది, అంతలోగా డోనర్ దొరికితే ఆపరేషన్ చేద్దామని చెప్తాడు. అలా హాస్పిటల్ నుండి దివ్య బయటికి వస్తూ ఉండగా అక్కడే ఒక బ్లైండ్ లేడీకి హెల్ప్ చేస్తున్న అజయ్ అనే అదే హాస్పిటల్ కి చెందిన కేర్ టేకర్ ని చూస్తుంది. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ వచ్చి దివ్యాని కలిసి మీ భర్త గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు, కానీ తను స్టే చేసిన రూమ్ లో ఈ వెడ్డింగ్ రింగ్ దొరికింది అని చెప్తూ ఉండగా అప్పుడే భవ్య ఇంట్లో లైట్స్ ఆన్ లో ఉన్నాయని ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ వెంటనే భవ్య ఇంటికి చేరుకోగా అప్పటికే మళ్ళీ లైట్స్ అన్ని ఆఫ్ లో ఉంటాయి. అలా అందరూ ఇంట్లోకి వెళ్ళి సందీప్ ఉన్నాడేమో అని అందరూ సందీప్ ని పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. అప్పుడే దివ్య అనే ఆ అదృశ్య వ్యక్తి భయపెట్టడంతో దివ్య భయపడిపోయి గట్టిగా అరవడంతో ఇన్స్పెక్టర్ తన దగ్గరికి రాగా అప్పుడే ఇంట్లో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఇంకా దివ్య ఫుల్గా స్ట్రెస్కి లోనయ్యి తనకి కళ్ళు పూర్తిగా కనబడకుండా పోతాయి. అయితే ఇక్కడే ట్విస్ట్, సేమ్ భవ్య ఉరివేసుకొని చనిపోయిన అదే ప్లేస్లో సందీప్ కూడా ఉరివేసుకొని చనిపోయి ఉంటాడు. అది చూసిన ఇన్స్పెక్టర్ షాక్ అయ్యి అదే విషయం దివ్యకి చెప్పగా తను చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇన్స్పెక్టర్ దివ్యతో మీ భర్త చనిపోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు, అందులో తనకి మీ సిస్టర్ భవ్యకి 6 నెలలుగా అఫేర్ నడుస్తుంది అని, ఆ కారణంగానే సందీప్ మిమ్మల్ని క్షమాపణ కోరుతూ ఈ లెటర్ రాశాడు. ఇంకా సందీప్ కాల్ లిస్ట్ చెక్ చేయగా వారి మధ్య చాలా కాల్ కన్వర్జేషన్ ఉన్నాయి, అందుకే ఆ రోజు మీరు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తను దొరికిపోతాడు అని తనే సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్ళి ఉంటాడు. సందీప్కి భవ్య అంటే చాలా ఇష్టం ఉండాలి, అందుకే భవ్య చనిపోయిన సేమ్ వేలో తను కూడా సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని, ఇది పక్కాగా ఒక సూసైడ్ కేసు అని చెప్తాడు. అదంతా విన్న దివ్య మరింత ఎమోషనల్ అవుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోగా దివ్య కంటి చూపు పూర్తిగా కోల్పోయి ఉంటుంది. ఒకరోజు తన డాక్టర్ తనతో నీ కళ్ళకు ఒక డోనర్ దొరికాడు అని పేపర్స్ మీద సంతకాలు తీసుకుని తనకి ఆపరేషన్ చేస్తారు. అలా కొన్ని రోజులకి డాక్టర్ తనతో నీ ఆపరేషన్ చాలా బాగా జరిగింది, 2 వారాలు కంటికి ఉన్న బ్యాండేజ్ తీయకుండా జాగ్రత్తగా ఉంటే నువ్వు మళ్ళీ చూడగలవు, 2 వారాల దాకా బ్యాండేజ్ తీయకు, అది చాలా డేంజర్ అని చెప్పి ఈ రోజే నేను డిశ్చార్జ్ చేస్తున్నా, నేను ఒక కేర్ టేకర్ని ఇంటికి పంపుతాను, తనే నీ పనులన్నీ చూసుకుంటాడు అని చెప్పగా అది విన్న దివ్య డాక్టర్తో సందీప్ డెడ్ బాడీని నాకు కళ్ళు వచ్చేదాకా మార్చిరీలోనే సేఫ్గా ఉండేలా చూసుకోండి, తనని చివరి చూపు చూడాలి అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే అలా ఇంటికి వచ్చిన దివ్య జరిగిందే తలుచుకొని ఆలోచిస్తూ తన పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి మేడం డాక్టర్ పంపిన కేర్ టేకర్ని, నా పేరు అజయ్ అని చెప్పగా దానికి దివ్య లేడీ కేర్ టేకర్ని పంపుతాడు అనుకున్నా అంటుంది. దానికి అజయ్ డాక్టర్తో మాట్లాడి లేడీ కేర్ టేకర్ని రీప్లేస్ చేయమని చెప్పనా అనగా దానికి దివ్య పర్లేదులే ఎలాగో వచ్చారుగా అంటుంది. ఇంకా అలా అజయ్ దివ్య పనులన్నీ చేస్తూ తనకి ఫుడ్ పెడుతూ ఉదయం నుండి సాయంత్రం దాకా తనతో పాటు ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ రాత్రి వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం వచ్చి దివ్య పనులన్నీ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అలా రోజు రోజుకి దివ్యకి అజయ్ మంచితనం నచ్చి తనకి కొంచెం క్లోజ్ అవుతుంది. ఒకరోజు దివ్య అజయ్తో ఈరోజు బ్యాండేజీ మార్చడానికి హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పగా దానికి అజయ్ మీకు నా మీద నమ్మకం ఉంటే నేనే బ్యాండేజ్ కూడా మారుస్తాను అంటాడు. దానికి దివ్య నాలో కాన్ఫిడెంట్ నింపావు, నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు, నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతాను అంటుంది. దాంతో అజయ్ తన బ్యాండేజీ కూడా చేంజ్ చేస్తాడు. అయితే అజయ్ ఫేస్ మాత్రం మనకి ఇక్కడ చూపించరు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి.
ఇంకా 4 రోజుల్లో దివ్యాకి కళ్ళు వస్తాయని అదే రోజు రాత్రి అజయ్కి చిన్న వైన్ పార్టీ ఇచ్చి ఇద్దరూ వైన్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దివ్య భవ్య అండ్ సందీప్ని తలుచుకొని ఫీల్ అయ్యి సందీప్తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు తన పక్కన ఉన్నది సందీపే అనుకుని అజయ్ని కిస్ చేయబోతూ తను సందీప్ కాదని గుర్తొచ్చి అజయ్కి సారీ చెప్పగా అజయ్ దివ్య ఫోన్లో తన నెంబర్ సేవ్ చేసి వాయిస్ కమాండ్ ద్వారా కాల్ చేసేలా సెట్ చేసి ఇప్పటికే లేట్ అయింది మేడం అని దివ్యాని రూమ్లో పడుకోబెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అర్ధరాత్రి సమయంలో అదే అదృశ్య వ్యక్తి దివ్య రూమ్లోకి వచ్చి తన బ్యాగ్ నుండి కొన్ని ఇంజెక్షన్స్ బయటికి తీసి తనకి వేయబోగా ఆ సౌండ్స్ విన్న దివ్యకి ఆ అదృశ్య వ్యక్తి వచ్చాడని అర్థమై భయంతో ఇంట్లో నుంచి పారిపోయి బయటికి వస్తుంది. అలా దివ్య భయపడుతూ రావడం చూసిన పక్క ఇంట్లో ఉండే కామేష్ చూసి ఏం జరిగిందని అడగ్గా దానికి దివ్య ఆ అదృశ్య వ్యక్తి నా ఇంట్లో ఉన్నాడు, నాపై అటాక్ చేయబోయాడు, మీరు వెంటనే పోలీసులకు కాల్ చేయండి అని చెప్పగా అది విన్న కామేష్ దివ్య గారు మీరు మొదట కూల్ అవ్వండి, రండి మా ఇంట్లోకి వెళ్ళి పోలీసులకు కాల్ చేద్దామని అలా కామేష్ దివ్యాని తన ఇంట్లోకి తీసుకెళ్తాడు. అయితే కామేష్ దివ్య అందాలని చూస్తూ తనను ఎలాగైనా అనుభవించాలని ఫిక్స్ అయ్యి దివ్య పోలీసులకి కాల్ చేయమని చెప్తూ ఉంటే కామేష్ బలవంతంగా తనని పట్టుకొని అబ్యూస్ చేయబోగా దివ్య షాక్ అయ్యి కామేష్ని వెనక్కి తోసేసి ఇంట్లో నుండి బయటికి పారిపోతుంది. అప్పుడే తన కీ అక్కడే పడిపోతుంది. ఇంకా కామేష్ దివ్యాని పట్టుకోవడానికి తన వెనకాలే పరిగెడతాడు. అయితే అదంతా కూడా కామేష్ కూతురు శ్రియ కూడా చూస్తుంది. ఇంకా అలా దివ్య కామేష్కి కనబడకుండా దాక్కొని వెంటనే అజయ్కి ఫోన్ చేసి నేను ప్రాబ్లంలో ఉన్నాను వెంటనే ఇక్కడికి రాని చెప్పడంతో అలా కాసేపటికే అజయ్ అక్కడికి వచ్చి తనకి ధైర్యం చెప్పి దివ్యాని మళ్ళీ తన ఇంట్లోకి తీసుకెళ్లబోగా దివ్య తనతో మా ఇంటికి వద్దు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు, అక్కడైతేనే నేను సేఫ్గా ఉంటాను అని చెప్పడంతో అజయ్ దివ్యాని తన ఇంటికి తీసుకెళ్లి జరిగిన విషయం పోలీసులకి కాల్ చేసి చెప్దామా అని అడగ్గా దానికి దివ్య వద్దులే అంటుంది. అప్పుడే అజయ్ కాఫీ తెస్తాను అని దివ్యాని బెడ్రూమ్లో ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడే అక్కడికి కామేష్ కూతురు శ్రియ వచ్చి దివ్యతో మా డాడీ నీతో చాలా అసభ్యకరంగా బిహేవ్ చేశాడు, అదంతా నేను చూశాను, దానికి నేను సారీ చెప్తున్నాను, నీకు చాలా నిజాలు చెప్పాలి, ముఖ్యంగా నీ వెంట పడుతున్న అదృశ్య వ్యక్తి గురించి అని చెప్పగా అది విన్న దివ్య షాక్ అయ్యి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడగ్గా దానికి శ్రియ తెలుసు అని అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తుంది. నీ వెంట పడుతున్న వ్యక్తి ఎవరో కాదు, నువ్వు ఇప్పుడు ఎవరినైతే నమ్మి తన ఇంటికి వచ్చావో వాడే నీ కేర్ టేకర్, వాడే కిల్లర్, వాడి పేరు అజయ్ కాదు అనిల్ అని చెప్పి ఇదిగో ఈ కీ తీసుకో, ఇది మా ఇంట్లో నువ్వు పాడేసుకున్నావు, ఈ కీ ఒక్కటే వాడు నేరస్తుడు అని ప్రూవ్ చేయగలదు, ఇది వాడి పర్సనల్ రూమ్కి, ఆ రూమ్కి వెళ్తే నీకు అన్నీ తెలుస్తాయి, ఆ రూమ్ వాష్రూమ్ పక్కనే ఉంటుంది, ఈ కీ జాగ్రత్త అని చెప్తూ ఉండగా అప్పుడే అక్కడికి కిల్లర్ రావడం చూసిన శ్రియ వాడు నన్ను చూస్తే చంపేస్తాడు, నేను వాష్రూమ్ దగ్గర ఉంటాను, నువ్వు ఎలాగైనా అక్కడికి వచ్చి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే కిల్లర్ దివ్య దగ్గరికి వచ్చి తనని బెడ్రూమ్లోకి తీసుకెళ్లబోగా దివ్య తను వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పడంతో కిల్లర్ దివ్యాని వాష్రూమ్ దగ్గర వదిలి బయటికి వచ్చాక పిలువు అని అక్కడ నుండి వెళ్ళగా లోపలికి వెళ్ళిన దివ్య తన నిజాలు తెలుసుకోవాలి అంటే తన కళ్ళకి ఉన్న బ్యాండేజ్ తీయడం తప్ప మరో దారి లేదు అని అలా బ్యాండేజ్ తీసేసి చూడగా లక్కీగా దివ్యకి కళ్ళు క్లియర్గా కనిపిస్తాయి. దాంతో శ్రియ చెప్పిన రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ గోడకి భవ్య ఫొటోస్, భవ్య సూసైడ్ గురించి పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ ఉంటాయి. అది చూసిన దివ్య షాక్ అయ్యి శ్రియ చెప్పింది గుర్తు చేసుకుంటుంది. నిజానికి ఈ అనిలే భవ్యాని ప్రేమించిన వ్యక్తి. భవ్యాని మొదటిసారి చూడగానే ఇష్టపడి తనను ప్రేమించడం స్టార్ట్ చేసి తనకి దగ్గరై ఉంటాడు. అయితే భవ్యాకి శాశ్వతంగా చూపుపోతే ఎప్పటికీ తనతోనే ఉంటుందని ప్లాన్ వేస్తాడు. అందుకే భవ్యాకి చూపుపోయే ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన భవ్య అనిల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేస్తుంది. దాంతో భవ్య తనని దూరం పెట్టడం భరించలేని అనిల్ ఆ రోజు నుండి భవ్యాని టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఆ రోజు అనిల్ టార్చర్ భరించలేని భవ్య సూసైడ్ చేసుకుంటా అని బెదిరించగా అనిల్ కోపంలో భవ్య నించున్న చైర్ని తన్నడంతో భవ్య మెడకి ఉరి బిగించుకొని చనిపోయి ఉంటుంది. ఇంకా భవ్యాని తనే చంపాను అనే పశ్చాత్తాపంతో బాధపడుతున్న అనిల్కి భవ్యలాగే ఉండే తన అక్క దివ్యాని చూస్తాడు. ఇంకా దివ్యాని కూడా ప్రేమిస్తూ ఇప్పుడు దివ్యకి కూడా చూపు లేకుండా చేసి దక్కించుకోవాలని ఇదంతా చేస్తూ ఉంటాడు. ఇంకా విషయమర్థమైన దివ్య వాడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలని వాష్రూమ్ నుండి బయటికి రాగా ఇక్కడే ట్విస్ట్, అప్పటికే అనిల్ శ్రియాని దారుణంగా చంపేసి ఉంటాడు. అది చూసిన దివ్య షాక్ అయ్యే శ్రియ డెడ్ బాడీని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. ఇంకా అప్పుడే అక్కడికి వచ్చిన అనిల్ ఏమైంది దివ్య, ఎందుకు ఏడుస్తున్నావు, కళ్ళకి ఉన్న బ్యాండేజ్ ఎందుకు తీసేసావని అడగ్గా దానికి దివ్య కామేష్ కూతురు శ్రియ వాష్రూమ్ డోర్ కొడుతూ నువ్వు మంచివాడివి కాదు అని చాలా చెడ్డగా చెప్పింది, కానీ నువ్వు అలాంటి వాడివి కాదు అని నాకు తెలుసు, అందుకే ఆ టెన్షన్లో బ్యాండేజ్ తీసేశాను, అయినా నా ఐ ఆపరేషన్ ఫెయిల్ అయినట్టుంది, నాకు ఏమీ కనిపించడం లేదు అని అబద్ధం చెప్పి నన్ను వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అంటుంది. అదంతా విన్న అనిల్ దివ్య చెప్తుంది నిజమో కాదో తెలుసుకోవాలని తన కంటి దగ్గర కత్తి పెట్టి చెక్ చేయగా దివ్య భయపడకపోవడంతో దివ్య చెప్తుంది నిజమే అని నమ్మి డాక్టర్కి ఫోన్ చేసినట్లు యాక్ట్ చేసి డాక్టర్ ఢిల్లీకి వెళ్ళాడని వారం రోజుల్లో వస్తాడంట అని అబద్ధం చెప్తాడు. సీన్ కట్ చేస్తే అలా అనిల్ శ్రియ డెడ్ బాడీని ఒక కవర్లో ప్యాక్ చేసి బయటికి తీసుకెళ్లి పెడతాడు.
పెడతాడు. ఇంకా దివ్య అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకుని వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనిల్ వారి కోసం కాఫీ రెడీ చేసి దివ్య కప్లో మాత్రం ఏదో లిక్విడ్ వేయడం దివ్య కూడా గమనిస్తుంది. అలా ఆ కప్పు తెచ్చి దివ్యకి ఇచ్చి కాఫీ తాగమని చెప్పగా దివ్య ఫుల్గా భయపడిపోతూ కావాలనే కప్పు చేయి జారి కింద పడినట్లు యాక్ట్ చేస్తుంది. అది చూసిన అనిల్కి దివ్య మీద డౌట్తో తన కప్పులో కూడా అదే లిక్విడ్ వేసి తాగమని ఇవ్వగా దివ్య మళ్ళీ ఆ కప్పు కూడా కింద పడేయడంతో అనిల్కి దివ్యకి కళ్ళు కనిపిస్తున్నాయని అర్థమై తనను అక్కడ నుండి ఒక ఫ్రీజర్ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని ఓపెన్ చేసి చూడమనగా దివ్య ఫ్రీజర్ ఓపెన్ చేసి అందులో ఉన్న నిజమైన కేర్ టేకర్ అజయ్ డెడ్ బాడీ చూసి షాక్ అయ్యి భయపడిపోగా దివ్య కళ్ళు కనిపించట్లేదు అని అబద్ధం చెప్పిందని అర్థమైన అనిల్ నాకే అబద్ధం చెప్తావా, చూపు లేనప్పుడు ముట్టుకుంటే హాయిగా అనిపించింది, అదే నీకు చూపు వచ్చాక ముట్టుకుంటే భయంగా ఉందా, ఇదే భవ్యతో కూడా నాకు జరిగింది, నా లైఫ్ నీకు తెలియదు, నాకు ఊహ వచ్చినప్పటి నుండి చూపు లేని తల్లితోనూ తర్వాత చూపు లేని వారితో జీవించడం అలవాటైపోయింది, అందుకే మామూలు మనుషులతో కలవలేక చీకట్లో నీడలా బ్రతికేస్తూ ఉన్నా, అందుకే నన్ను ఎవరైనా చూడడం నాకు అస్సలు నచ్చదు, అలా చూపున్న వారు చూడలేని నన్ను చూపులేని భవ్య చూసింది, భవ్య విషయంలో పెద్ద తప్పు జరిగింది, ఆ తప్పు సరిదిద్దుకోవాలని నీకు దగ్గరయ్యాను, నువ్వు భవ్యలాగే ఉంటావేంటి, ఇక మీదట నువ్వే భవ్య, కాకపోతే నా భవ్యకి కంటి చూపు లేదు, అలాంటప్పుడు నీకు కూడా ఉండకూడదు కదా అని తన కళ్ళకి గంతలు కట్టి తనని తన ఇంటి దగ్గరికి వెళ్ళి నీ లగేజీ మొత్తం ప్యాక్ చేసుకో, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పగా అది విన్న దివ్య షాక్ అయ్యి అనిల్ నుండి తప్పించుకొని పారిపోతూ అలా సుజాత ఇంట్లోకి వెళ్ళి సుజాతకి అంతా చెప్పి అక్కడే ఉన్న కత్తి చేతిలో పట్టుకుంటుంది. ఇంకా దివ్యాని ఫాలో అవుతూ వచ్చిన అనిల్ కూడా అదే ఇంట్లోకి రాగా దివ్య తనకి కత్తి చూపిస్తూ సుజాతని పోలీసులకి కాల్ చేయమని చెప్తుంది. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే సుజాత పోలీసులకి కాల్ చేయబోగా అనిల్ తనతో అమ్మ తను చెప్తుందంతా అబద్ధం, కాల్ చెయ్యకు అంటాడు. నిజానికి సుజాత కొడుకే ఈ అనిల్. ఈ నిజం తెలిసిన దివ్య ప్లీజ్ అంటే భవ్యాని ఇంకా నా భర్తని కూడా చంపింది అనిలే, మీరు పోలీసులకి కాల్ చేయండి అంటుంది. కానీ సుజాత అనిల్ మాటలు విని దివ్య తలపై ఫ్లవర్ వాజ్తో కొట్టడంతో తను స్పృహ కోల్పోగా ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే అక్కడే టేబుల్పై బుక్కు ఇంకా సుజాత స్పెక్స్ ఉంటాయి. అది చూసిన అనిల్కి అంటే తన అమ్మకి కూడా కళ్ళు కనిపిస్తాయని ఇన్ని రోజులు తనకి అబద్ధం చెప్పిందని అర్థమై కోపంతో తన అమ్మ బ్రతిమాలుతున్నా సరే కళ్ళల్లో ఇంజెక్షన్ ఇచ్చి మరి తన కళ్ళు పోగొడతాడు. ఇంకా అప్పుడే స్లో వచ్చిన దివ్య కత్తితో అనిల్ని పొడిచి అక్కడ నుండి పారిపోవాలని ట్రై చేయగా ఆ ఇంటి డోర్స్ అన్ని లాక్ చేయబడి ఉంటాయి. దాంతో దివ్య అక్కడే ఉన్న ఫోన్తో ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి సార్ నేను దివ్యాని సుజాత ఇంటి నుంచి మాట్లాడుతున్నాను అని చెప్పగానే అప్పుడే అక్కడికి వచ్చిన అనిల్ ఫోన్ వైర్ కట్ చేసి దివ్యాని చంపాలి అని చూడగా దివ్య కూడా తనపై అటాక్ చేస్తుంది. అప్పుడే ఆ ఇంట్లో పవర్ కూడా పోవడంతో అంతా చీకటి అవుతుంది. ఇంకా అనిల్ దివ్యాని కొట్టి తనని కత్తితో పొడిచి చంపబోగా అప్పుడే ఇన్స్పెక్టర్ తన టీంతో అక్కడికి వచ్చి టార్చ్ లైట్స్ అన్ని అనిల్ ఫేస్ మీదకి వేయగా ఆ వెలుతురు భరించలేని అనిల్ అదే కత్తితో తన గొంతు కోసుకొని భవ్యతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటూ చనిపోతాడు. దివ్య పోలీసుల దగ్గరికి వెళ్తుంది. ఇంకా అనిల్ బిహేవియర్ చూసిన దివ్య షాక్ అయ్యే స్ట్రెస్కి లోన్ అవడంతో మళ్ళీ తన కంటి చూపు కోల్పోతుంది. సీన్ కట్ చేస్తే అలా మూవీ ఎండింగ్లో దివ్య డాక్టర్తో పాటు మార్చిరీలోకి వెళ్ళి సందీప్ డెడ్ బాడీని టచ్ చేస్తూ సందీప్ బాడీలో కళ్ళు లేకపోవడం గమనించి డాక్టర్ సందీప్ కళ్ళు ఏమయ్యాయని అడగ్గా దానికి డాక్టర్ ఇప్పుడు నీకు ఉన్న కళ్ళు సందీప్వే అని చెప్పడంతో అది విన్న దివ్య షాక్ అయ్యి ఇంత త్యాగం చేసావేంట్రా సందీప్, నా కోసం నీ కళ్ళే ఇచ్చేసావా అని చాలా ఎమోషనల్ అవ్వగా అప్పుడే డాక్టర్ తనతో ఇప్పుడు కూడా నీకు కళ్ళు ఇవ్వడానికి రెడీగా ఒక డోనర్ ఉన్నాడు అని చెప్పగా దానికి దివ్య వద్దు డాక్టర్, ఇవి సందీప్ కళ్ళు, ఈ కళ్ళతోనే తన మెమరీస్తో బ్రతికేస్తా, నాకు ఇంకా ఏ డోనర్ వద్దు అంటుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.